సిట్టు చీఫ్గా ఉన్న రాజశేఖర్ బాబు మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా మీడియాతో మాట్లాడటం లేదు. అది కూడా ఆయన ఆఫ్ ద రికార్డుగా మాత్రమే మాట్లాడుతున్నారు. అందువల్ల సిట్ అధికారులు అక్కడ ఎంతవరకు స్పందిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. చేయాలి రైట్. ఒకసారి మనం అక్కడ పుత్తూరు దగ్గరికి వెళ్దాం. పుత్తూరులో ప్రస్తుతం అక్కడ మనం చూసాం కొంత అధికారులు కూడా మళ్ళీ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. విచారణ సందర్భంగా వెళ్ళినటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటకు వస్తున్నారు. మరి ఏంటి దినేష్ పరిస్థితి అక్కడ? ఏంటి ఆ విచారణ పూర్తయింది అనుకోవచ్చా లేకపోతే ఏంటి? సార్, మొత్తం మీద విఆర్ఓలు బయటకు రావడం జరిగింది. విఆర్ఓలు ఇప్పుడే మనం చూస్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు. దాంతోపాటు సైబర్కి సంబంధించినటువంటి ఏదైతే టైపింగ్ చేసినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మొత్తంగా విచారణ అయితే పూర్తయింది. ప్రింట్అవుట్ తీసి పోలీసు ఉన్నతాధికారులు అయితే మాత్రం ఎవరైతే సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క మనం చూస్తున్నాం విఆర్ వాళ్ళు వెళ్ళిపోయే దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళని దాంతోపాటు సిట్టుకు సంబంధించినటువంటి సైబర్ టీం ఏదైతే ఉందో ఆ సైబర్ టీం కూడా వచ్చి వాళ్ళని తీసుకెళ్లినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మొత్తంగా సిట్టు తన విచారణ అయితే పూర్తి చేసింది. నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. నారాయణ స్వామిని చూడొచ్చు, పైన వాళ్ళ కుమార్తె పైనుంచి సైగ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆమె పైనుంచి కూడా సైగ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి సిట్టు విచారణ పూర్తయింది. ఆయన్ని అరెస్ట్ చేయటం లేదని స్పష్టమైపోయింది. ఈ విషయంతో సిట్టు అధికారులు మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. మన రామారావు గారు చెప్పినట్టుగా అనారోగ్య కారణాల దృష్ట్యా కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అరెస్ట్ చేయరనేటువంటి అంశం ఏదైతే రామారావు గారు చెప్పారో అదే ఇక్కడ నిజమవుతోంది. ఆయన్ని అదుపులోకి తీసుకోవడం లేదనే విషయం ఇక్కడ తాజా పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. మరోవైపు కార్యకర్తలు కూడా, అంటే యాక్చువల్గా ఎలాంటి అరెస్టులు ఉన్నా కూడా ఇంతమంది కార్యకర్తలను ఇక్కడ గుమ్ముగుడే పరిస్థితి ఉండదు. అందరినీ కూడా ఉదయం నుంచి కూడా ఎవరిని లేకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇప్పుడు ఫ్రీగా వదిలిపెట్టడం ద్వారా చూస్తే ఎలాంటి అరెస్ట్ లేదని ఇక్కడ వాతావరణం చూస్తే కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అరెస్టులు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం ఉండేది, అట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా సిట్ బృందం ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ రామారావు. సో చూస్తున్నాం మనం ప్రస్తుతం లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలు కావచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా అప్పట్లో డిప్యూటీ సీఎం సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి నారాయణ స్వామి ముందు సిట్ అధికారులు ఉంచారు. సో వీటికి సంబంధించినటువంటి సమాధానాలు ఏంటి అని కొన్ని ప్రశ్నలు కూడా సిద్ధం చేసుకుని ఆయన అడగడం జరిగింది. ఆ ప్రశ్నల్లో కూడా పాలసీకి సంబంధించిన విషయం కావచ్చు, లేదా డిస్టిలరీలకు సంబంధించిన ఎంపిక, వాటి నుంచి సేకరించడం, అలానే నగదు మాత్రమే ఉండేలాగా ఆన్లైన్ పేమెంట్లకు అవకాశం లేకుండా చేసినటువంటి వ్యవహారం, ఆ తర్వాత జరిగినటువంటి లేదా ఏ బ్రాండ్స్ మార్పు చేయడం, ఇలాంటివన్నీ అనేక అంశాలపైన కూడా ఆయన ప్రశ్నించారు అనేటువంటి అంశం పైన మనకు అందుతున్నటువంటి సమాచారం. దానికి నారాయణ స్వామి ఏం చెప్పారు, దీనికి సిట్టు సంతృప్తి పొందిందా, ఆయన నోటీసులు ఇచ్చి మరొకసారి విచారణకు రమ్మన్నారా, లేకపోతే ఆయన్ను ఆ విచారణకు సందర్భంగా కూడా ఏం సమాచారం ఇచ్చారు, ఆ సమాచారం ఆధారంగా నెక్స్ట్ సిట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం చాలా కలకలం రేయబోతుందని చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం వరకు సిట్ వచ్చింది. సో డిప్యూటీ సీఎంను కూడా ఇవాళ విచారించారు ఆయన సంబంధిత శాఖ కాబట్టి. ఇప్పటికే దీంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కీలకమైనటువంటి సూత్రధారులు కూడా అరెస్ట్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ క్యాబినెట్ సంబంధించి కావచ్చు, క్యాబినెట్కి పోకుండా సీఎంఓ సంబంధించినటువంటి వారే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నారా, ఏం చేశారు, వారి యొక్క పాత్ర ఏంటి, వీటన్నిటిపైన కూడా సిట్ విచారణకు సిద్ధం కాబోతోంది అనేది మాత్రం ఇవాళ జరిగినటువంటి